సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మల్లాయిపల్లి రైతులు సాగునీటి కోసం ధర్నా నిర్వహించారు. భూగర్భ జలాలు లేక మల్లన్న సాగర్ నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు అన్నారు. 50 అడుగుల కెనాల్ను ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే దాదాపు 100 ఎకరాల్లో వరి పంట సాగయ్యేదన్నారు. మల్లన్న సాగర్ కెనాల్ వెంటనే పూర్తి చేసి పంట పొలాలు ఎండిపోకుండా చూడాలన్నారు రైతులు. గత 2-3 సంవత్సరాల నుంచి కెనాల్ వర్క్ నడుస్తుంది. కానీ మాకు దగ్గరలో ఉన్న 2 కిలోమీటర్ల దూరం నుంచి కాలువ వెళ్ళిపోతుంది బయటికి. చెల్లాపూర్ నుంచి అటు పట్టుకొని కింద నీళ్ళు అగారం పోతున్నాయి. 2 కిలోమీటర్లు మాకు దాటితే దాదాపు అంటే ఒక 100-200 ఎకరాల పొలం పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు మరి నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నా తెలుస్తలేదు. మాకు కావాల్సింది అంటే మాకు 2-3 రోజులల్లో మీరు డే నైట్ చేస్తారా ఇట్లా మాకు సంబంధం లేదు. 2-3 రోజులలో మాకు ఖచ్చితంగా నీరు కావాలి. కానీ ఏడల మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మరి అధికారులకు ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే చెప్పండి ఏది చేయకూడదు కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నాం. కాబట్టి మాకు 2-3 రోజులలో నీళ్ళు స్టార్ట్ చేయాలి, లేదంటే మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం నీళ్లు తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము నీళ్ళు ఉండి కూడా మాకు కన్నీళ్ళు అవుతున్నాయి. ఒక 50 మీటర్ల దూరంలో మాకు నీళ్ళు వస్తే ఒక 100 ఎకరాలు పొలం బారుతుంది. మల్లాయపల్లి, కమ్మరపల్లి, అచ్చమాయపల్లి, చీకోడు, పోతారం ప్లస్ దుబ్బాక మళ్ళీ ఇవన్నీ విలేజ్లలో నీళ్లు మొత్తం వెళ్ళిపోతాయి. 7 కిలోమీటర్ల కాలువ అయింది. ఒక 50 మీటర్ల కాలువ చేయడానికి ఈ ప్రభుత్వం ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది. తొందరగా మమ్మలను ఈ కాలువ పనులు తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఏఈకి చేసినా కానీ రెస్పాన్స్ ఇస్తలేడు. డిఈకి చేస్తే వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చిండు. ఎస్సీ నెంబర్ ఇవ్వమంటే వేరే నెంబర్ ఇచ్చి ఒక హోదాలో ఉండి కూడా మాకు బాధ్యత తెలియకుండా చేస్తుండు.